ఈరోజు నేను చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వచ్చి ఈ సంవత్సరంలో ఇంతవరకు ఏ క్యాంపస్కి వెళ్ళి మనం షూట్ చేయలేదు. ఎందుకు చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎండల కాలంలో సమ్మర్ బాగుంటుంది తమిళనాడులో వచ్చి చేస్తున్నాను అన్నట్లయితే, నా హృదయానికి బాగా హత్తుకునేటువంటి విషయం, చాలామందికి నేను కౌన్సిలింగ్లో చెప్పేటువంటి విషయం వచ్చేసి, ఈరోజు ఇంజనీరింగ్ విద్య ఎంత ఇంపార్టెంటో మీరు నిరుద్యోగి కాకుండా ఉండాలన్నట్లయితే ఫారిన్ లాంగ్వేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు క్యాంపస్లో మనం చూసాం, నేను ఒకటే ఒక క్యాంపస్ చెప్పంగా ఎస్ఆర్ఎం ఢిల్లీలో వాళ్ళు ఏదో కొంత క్యాంపస్లో ఫారిన్ లాంగ్వేజ్ చెప్తున్నారు. అందువల్ల దాని గురించి మనం చెప్తుంటాం. సెంటర్ ఫర్ ఫారిన్ లాంగ్వేజెస్. మీరు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 450 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. కనీసం ఈరోజు ఇంజనీరింగ్ని నిరుద్యోగం చేసి రోడ్డు మీదకి వదిలేసే పంచాయతీ కాకపోతే ఏ ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా మినిమం 40,000 నుంచి ₹1,00,000 గచ్చిబౌలిలో శాలరీ ఉంది. వాళ్ళకి ఎక్కడ కూడా జాబ్ థ్రెట్ లేదు. ఆ చిన్న ప్రయత్నం కూడా చేయకపోవడము చాలా విషాదకరమైనటువంటి విషయం. ఈ సెంటర్ ఫర్ ఫారిన్ లాంగ్వేజెస్ అండ్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ అండ్ ఇండస్ట్రీ రెలవెంట్ సిలబస్ని సిఐటి చెప్పడమే ఈరోజు నన్ను క్యాంపస్ దాకా వచ్చేదానికి వీడియో ప్రోత్సహించిందని చెప్పేసి చెప్తున్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు క్యాంపస్లో, ఎందుకంటే జపనీస్లో చూడండి, చైర్మన్ సార్ చాలా లాజికల్గా లాంగ్వేజ్ యొక్క ఫ్రేమ్వర్క్ చేశాడు. జపనీస్, జర్మన్, ఫ్రెంచ్ అండ్ మ్యాండరిన్. నా దృష్టిలో ఫ్రెంచ్ విషయం కూడా నేను పెద్ద మార్కులు లేను, కానీ జపనీస్, జర్మన్ అండ్ మ్యాండరిన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే మీరు 8లో వేసినా బతికేస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇవి. జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే ₹25,00,000 శాలరీ వస్తుందండి. నువ్వు క్లాస్లో లాస్ట్ బెంచోడు అయినా పర్వాలేదు. ఈ బేసిక్ లాజిక్ని ఎందుకు మనం ప్రయత్నం చేయం? రోజు 1 గంట, ఎంతసేపటికి సిఆర్టీ చెప్తాం, లేకపోతే యాప్టిట్యూడ్ రీజనింగ్, అవి కూడా ఇంపార్టెంటే. అనవసరమైన సిలబస్లు మొత్తాన్ని తగ్గించేసి వీళ్ళు అవసరమైనటువంటి అనేక ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని ఇన్కార్పొరేట్ చేశారు చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. అందులో నాకు నచ్చింది ప్రధానమైనటువంటిది, ఎందుకంటే మాది ఫారెన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి దాని యొక్క లెవెల్ ఏంటి, దాని యొక్క క్రెడిబిలిటీ ఏందో నాకు తెలుసు. కాబట్టి ఈ విషయంలో సిఐటికి 100 మార్క్స్ వేయచ్చు. లాంగ్వేజ్ ఇంట్రడక్షనే ఒకటి కాకుండా క్యాంపస్లో వాళ్ళకి సర్దుబాటు చేసి వాళ్ళకు ఉన్నటువంటి అకాడమిక్ కరికులం, ఇది అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అయినప్పటికీ దీంట్లో సిలబస్ని, వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ని చెప్పాలి. ప్లస్ మామూలుగా ఈ యొక్క ఆర్థోడాక్స్ నేచర్ నుంచి బయటపడి ఇలాంటి విషయాలను ఇంట్రడక్షన్ చేయాలన్నట్లయితే అకాడమిషియన్స్ దగ్గర నుంచి కూడా చాలా వ్యతిరేకత అనేది ఉంటుంది. వీటన్నిటిని అధిగమించి పిల్లల యొక్క జీలను నింపి, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు చూడండి, కింద నేను ఈ విషయాన్ని గమనించలేదు, కైషు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జపాన్ పోయేసి పిల్లలు ఇంటర్న్షిప్ తీసుకున్నటువంటి ఫోటోలు, తైవాన్లో ఇంటర్న్షిప్ చేస్తున్నారు, జపాన్లో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఎందుకంటే అండి, జపాన్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటంటే వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారండి. మనమేమో ట్రాపికల్ కంట్రీ వల్ల 2.5 మందితో జనాలను కంటూనే ఉన్నాం, పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు. మన ప్రజల యొక్క అవసరం ఉంది. కాకపోతే వాళ్ళలో ఒక మైనస్ ఏంటంటే వాళ్ళు జపనీస్ లాంగ్వేజ్ తప్ప వేరే లాంగ్వేజ్ మాట్లాడరు. ఆ ఒక్కటి నేర్చుకోండి అంటారా భయ్, మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నారు. లక్షలాది మంది కావాలని చెప్పేసి మన గవర్నమెంట్ లెవెల్లో కూడా వాళ్ళు రిక్వైర్మెంట్ అనేది పెడుతూ ఉన్నారు. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీరు లాంగ్వేజ్ ప్రియులని అంటున్నారు కాబట్టి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ ప్రభుత్వం టామ్కామ్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది ఒకసారి మీరు TOM COM, ఇది తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అనమాట. మీరు ఒకసారి ఆ CEOని పోయి అడగండి, నాకు 10,000 మంది కావాలండి, నాకు 20,000 మంది కావాలని చెప్పేసి వీళ్ళు ఇండెంట్ మీద ఇండెంట్ పెడుతున్నారు. బట్ సప్లై లేదు. అదేమంటే మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి మీరు పట్టాలు పట్టుకొని పేపర్లు అంతా నింపుకొనేసి మీరు ఆ 80% 90% యూనివర్సిటీలో వేయించుకొని ఆ సర్టిఫికేట్లు తీసుకొని రోడ్డు మీదకి వస్తే నోబడీ విల్ హెల్ప్ యూ. ఈరోజు కాలేజీ భుజం మీద పెట్టి ఈరోజు షూట్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇండివిజువల్గా కాలేజీ వచ్చేసి 50%, స్టూడెంట్స్ వచ్చేసి 50% పెర్ఫార్మెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో 2 రకాలైనటువంటి పదునున్నటువంటి కాలేజ్ సిఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మీకు మంచి స్నేహితులు ఉంటారు, ఎందుకంటే మీరు మంచి స్నేహితులను పొందండి, మంచి ఆస్పిరెంట్స్తో కలిసి ఉండడంది మీకు ఆ యొక్క జీల్ అనేది ఏర్పడదు. నలుగురు గ్యాంగ్ వేసుకొని బయట తిరిగేటువంటి ఇక్కడ మొత్తం కూడా పిల్లలు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో, న్యాచురల్ మెరిట్ అండి. మన మెరిట్ వేరే. మన మెరిట్ ఏంటంటే ఇక దబిడి అన్నట్టుగా మన సమరసింహారెడ్డి లెక్కలో ఉంటుంది. ఆ మెరిట్ కాదు, ఇది జెన్యూన్ మెరిట్. పని చేసి చెమటోడ్చి సంపాదించుకున్నటువంటి క్రెడిట్స్ తప్ప చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పుక్కటికైతే మీకు క్రెడిట్స్ రావు, వాళ్ళు ఇవ్వరు. సిఐటిలో చదివితే మీరు రోడ్డు మీద నిరుద్యోగిగా నిలబడరు అనేదానికి ఒక ప్రాథమిక సాక్ష్యం ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్గా, ఒక ట్రైనర్గా, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఓనర్గా ఈ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంది. ఖచ్చితంగా తను ఈరోజు దీంతో కూడా మనం మాట్లాడి వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నారనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.